మహేంద్ర సింగ్ ధోని. ప్రపంచంలో వింతలు 7, సప్త ఋషులు, సప్త సముద్రాలు, వారంలో రోజులు 7 అనుకుంటూ హైప్ ఇవ్వడానికి రాలేదు. అయితే జూలై 7న మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజుని తెలిసిన విషయమే. అయితే తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటూ మనం యాక్చువల్లీ చేయగలిగింది ఏమిట్రా అంటే తన క్రికెటింగ్ కెరియర్ నుంచి తను నాకు మీకు నేర్పించిన 7 లెసన్స్ని కనుక నేర్చుకుని మన జీవితంలో ప్రయోగించగలిగితే బహుశా మనం కూడా సక్సెస్ఫుల్గా మారొచ్చేమో. దాని గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టాంప్ టీల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పుడే కనుక ఈ ఛానల్ చూస్తుంటే కనుక ఇంత ముందు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్స్ ఎ గ్రేట్ డే టు డూ దాట్. ఇవాళ మహేంద్ర సింగ్ ధోని బర్త్డే. అఫ్ కోర్స్ మీరు జూలై 7th కాకుండా తర్వాత ఎప్పుడు చూసినా సరే ఇట్స్ స్టిల్ ఎ గుడ్ వీడియో. సో సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అండ్ వెంటనే వెళ్ళిపోతాం టాపిక్లోకి. సో మహేంద్ర సింగ్ ధోని తన క్రికెటింగ్ కెరియర్లో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చేసి చూపించాడు. కాకపోతే తను అలాంగ్ ది వే చేసిన కొన్ని చిన్న చిన్న పనులు, దాని నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు మన నిజ జీవితాల్లో కూడా వాటిని ప్రయోగించి మనం కూడా సక్సెస్ సాధించవచ్చని నాకు అనిపిస్తుంది. వాటి గురించి చిన్నగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 7 lessons. సో స్టిక్ విత్ మీ అగైన్, తలా ఫర్ ఎ రీజన్. లెసన్ నెంబర్ 1, ట్రస్ట్ ఇన్ యోర్ సెల్ఫ్. ప్రపంచం మనపైన నమ్మకాన్ని చూపించే ముందర మనం మనపైన నమ్మకాన్ని చూపించుకోగలగాలి. అప్పుడే మిగతా వాళ్ళు కూడా నమ్ముతారు. ఇది ధోని క్రికెటింగ్ కెరీర్లో చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎన్నోసార్లు మహేంద్ర సింగ్ ధోని ఆ మ్యాచ్ని చేస్లో ప్రత్యేకించి ఆఖరి ఓవర్ దాకా తీసుకెళ్ళడం, తనే స్ట్రైక్ అట్టపెట్టుకోవడం, నేను కామ్గా ఉండగలను, నా చుట్టూ అందరూ కూడా కాస్త కేయాస్లో ఉన్నా కూడా వాళ్ళు చాలా విషయాలు చేద్దామని ఆలోచిస్తున్నా కూడా నేను మట్టుకు కామ్గా ఉంటా, నేను మట్టుకు నేనేం చేద్దాం అనుకున్న అదే చేస్తా, నాకు నా అబిలిటీస్ పైన నమ్మకం ఉంది, నాకు నా స్కిల్ పైన నమ్మకం ఉందని ఏదైతే పదే పదే నిరూపించాడో దాని నుంచి మనం కూడా ఖచ్చితంగా ఈ లెసన్ని నేర్చుకోవచ్చు. హీస్ డన్ దాట్ మల్టిపుల్ టైమ్స్. ఎస్, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యాడు, కొన్ని సందర్భాల్లో విమర్శలకు గురయ్యాడు. ఎందుకంటే చాలాసార్లు ఆ సింగిల్ రిఫ్యూజ్ చేయడం, తనే స్ట్రైక్ అట్టే పెట్టుకోవడం, ఎందుకు చేస్తాడు, క్రెడిట్ దొంగిలిస్తాడు, ఇలాంటివి మాట్లాడుతున్నా కూడా తనకి ఒక నమ్మకం ఏమిట్రా అంటే తను గనక ఉంటే ఆఖరి ఓవర్లో తను గెలిపించగలడు టీంని అని ఒక నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకమే తనని, తన టీంని ఎన్నో సందర్భాల్లో గెలిపించింది. సో దట్స్ లెసన్ నెంబర్ 1 ఫర్ మీ, ట్రస్ట్ ఇన్ యోర్ సెల్ఫ్. లెసన్ నెంబర్ 2, ఒక లీడర్కి, ఒక నాయకుడికి చాలా ముఖ్యమైన క్వాలిటీ ఇదే. అదేమిట్రా అంటే గెలిచినప్పుడు తన టీంని ముందర పెట్టాలి, ఓడిపోయినప్పుడు తనే ముందుకు వచ్చి బాధ్యత స్వీకరించాలి. మీరు ఇండియా మ్యాచెస్ చూసినా, సిఎస్కే మ్యాచెస్ చూసినా కూడా ఎన్నో సందర్భాల్లో టీం గెలిచినప్పుడు వేరే ఎవరినో ప్రెస్ కాన్ఫరెన్స్ పంపించి వాళ్ళని ఆ లైమ్ లైట్లో ఉంచేవాడు మహేంద్ర సింగ్ ధోని. టీం ఓడిపోయినప్పుడు ఎప్పుడైతే తనకు తెలుసో ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి, ఎప్పుడైతే టీం పైన నిఘా ఎక్కువగా ఉంది, ఎప్పుడైతే విమర్శలు ఎక్కువ ఉంటాయంటారో తనే ముందుకు వచ్చి సమాధానాలు ఇచ్చేవాడు. అదొక నాయకుడు మాత్రమే చేయగలడు. ఇది గతంలో ఏపీజే అబ్దుల్ కలాం, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నో సందర్భాల్లో చేసినట్టుగా చాలా చోట్ల చదువుంటారు. మీరు తన ఆటోబయోగ్రఫీలో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. తన జూనియర్స్ని ఎప్పుడైనా సరే మిషన్ సక్సెస్ఫుల్ అయితే వాళ్ళని ముందు పంపించేవారు, మిషన్ ఫెయిల్ అయితే తను వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు. ధోనిలో కూడా ఈ క్వాలిటీ ఉంది. ఇది మనం కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా మీరు కనుక ఏదైనా ఒక టీంకి నాయకుడిగా ఉన్నా, ఒక టీం మేనేజర్గా ఉన్నా, ఒక టీం లీడ్గా ఉన్నా సరే మీరు మీ టీంని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో, ఎలా కాపాడాలో, వాళ్ళకి ఎక్కడ ఎప్పుడు ఆ లైమ్ లైట్ ఇవ్వాలో, ఎప్పుడు వాళ్ళని కాస్త దాచిపెట్టాలో, ఎప్పుడైతే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలో ఇవన్నీ నేర్చుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని నేర్పించిన ఈ లెసన్ నుంచి. లెసన్ నెంబర్ 3, డోంట్ బీ ఎ షీప్. గొర్రెలాగా అందరూ వెళ్ళే దారిలో వెళ్ళకూడదు. మనకంటూ ఒక దారి తయారు చేసుకుంటే, మనకంటూ ఉన్న దారిలో ఫాలో అయితే మనకు కూడా సక్సెస్ రావచ్చు. ఇది ధోని జీవితాన్ని చాలా నేర్చుకోవచ్చు. అందరికీ ఉన్న టెక్నిక్ తనది కాదు. అది బ్యాటింగ్ టెక్నిక్ అయినా, కీపింగ్ టెక్నిక్ అయినా, ఆలోచించే విధానమైనా తన శైలి తనది, తన స్టైల్ తనది, తను నమ్మిన దారి వేరే. ఎవరిని ఫాలో అవ్వలేదు, ఎక్కడ ఎవరిని కాపీ కొట్టలేదు, ఎక్కడ కూడా టెక్స్ట్ బుక్ స్టైల్ ఆఫ్ క్రికెట్ చూడడం తన నుంచి. తను ఆడే కవర్ డ్రైవ్ వేరే, తను ఆడే హెలికాప్టర్ షాట్ వేరే, తను కీపింగ్ చేసే విధానం వేరే. బాల్ని ఇలా పడతాడు. అది ఎవరూ కూడా ఈ సరైన టెక్నిక్ అని చెప్పడానికి లేదు. కానీ తక్కువ ఎఫెక్టివా? కాదు. హీస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ వికెట్ కీపర్స్. ఇప్పటికి కూడా స్టంపింగ్ తను చేసినంత వేగంగా బహుశా ఎవరు కూడా చేయలేరేమో అని అంటూ ఉంటారు. అండ్ తన పీక్లో ఉన్నప్పుడు ఈ వాస్ ఫినామినల్ యాజ్ ఎ కీపర్, యాజ్ ఎ బ్యాటర్, యాజ్ ఎ క్యాప్టెన్. తన దారి మొత్తం చెప్తారు కదా సినిమాలో, నా రూటే సెపరేటు అని, ఆ టైప్లో ధోని వివరించాడు. అందుకే తన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది, దట్ అందరూ వెళ్ళే మార్గంలో వెళ్ళాల్సిన అవసరం లేదు.
ద రోడ్ నాట్ టేకెన్ అని ఒక మంచి పోయం ఉంది, ఇంగ్లీష్లో స్కూల్లో చదువుకునే ఉంటారు, ఆర్ ఇంటర్నెట్ వెతకండి దొరుకుతుంది మీకు. అలాగే తనకంటూ ఒక దారి తయారు చేసుకున్నాడు. తన దారిలో తను చూపించిన మార్గంలో ఇప్పుడు చాలామంది వాళ్ళ కెరీర్ని ముందుకు తీసుకెళ్తున్నారేమో, కానీ తను మటుకు సెపరేట్ ట్రాక్ ఎంచుకున్నాడు అండ్ ఈస్ బీన్ సక్సెస్ఫుల్. బహుశా మనకు కూడా అది పని చేయొచ్చు. లెసన్ నెంబర్ 4, సమయస్ఫూర్తి ప్రదర్శించడం, అవేర్నెస్ ఆఫ్ ద మూమెంట్. ఇది చాలా సందర్భాల్లో మహేంద్ర సింగ్ ధోని కెరీర్లో చూసుంటాం. అన్నిటికంటే ముందు గుర్తొచ్చేది విషయం ఏంటి, ఆ 2016లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ గేమ్లో ఆఖరి ఓవర్లో ఆఖరి బాల్కి 2 పరుగులు కావాలన్నప్పుడు ఎప్పుడైతే తను బ్యాటర్ మిస్ చేస్తే బాల్ని పరిగెడతారు అని ఊహించి దాని తగ్గట్టుగా ఒక గ్లవ్ తీసేసి వెనకాల పెట్టుకొని రెడీగా ఉన్నాడు ఆ త్రో వేయడానికి. అక్కడ త్రో వేయలేదు, బట్ ఆ సిచ్యువేషన్కి తగ్గ అవేర్నెస్ చూపిస్తూ రెడీగా ఉన్నాడు. దాని తర్వాత ప్రతి వికెట్ కీపర్ కూడా ప్రపంచంలో అదే చేయడం ప్రారంభించారు. తనకి ఎలా తట్టింది అంటే తను ఆ సిచ్యువేషన్లో ఆ మూమెంట్లో బ్రతుకుతాడు. ముందేం జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, గెలిచేస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి, ఇవన్నీ ఆలోచించకుండా ఆ సమయానికి ఏది కావాలో అది మాత్రమే ఆలోచించగలగడం చాలా తక్కువ మందికి ఉండే క్వాలిటీ. అది మహేంద్ర సింగ్ ధోనిలో ఉంది. అది మనం ధోని నుంచి నేర్చుకోవాల్సిన విషయం. సీజ్ ద మూమెంట్, అవేర్నెస్ ఆఫ్ ద మూమెంట్. ఆ సమయస్ఫూర్తి ప్రదర్శించడం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, దాని గురించి ఆలోచించాలి. చేస్తే విజయం వరిస్తుంది, తప్పకుండా వెంట పడుతుంది. దానమ్మ ఎందుకు రాదు, తప్పకుండా వచ్చి తీరుతుంది. లెసన్ నెంబర్ 5, రిస్క్ తీసుకునే ఎబిలిటీ. ఇది అందరికీ కూడా మళ్ళీ ఉండదు. చాలా తక్కువ మందే జీవితంలో రిస్క్ తీసుకోగలరు. ఒక భయం ఉంటుంది, మనం అనుకుంది చేయలేకపోతే ఎలా, మనం అనుకుంది జరగకపోతే పరిస్థితి ఏంటి, మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని రిడిక్యూల్ చేస్తారా, వాళ్ళు మనల్ని అవమానిస్తారా, మన గురించి తప్పుగా మాట్లాడతారా, మన వాల్యూ తగ్గిపోతుందా. ఈ ఆలోచనలో మనం రిస్క్ తీసుకోవడం తగ్గించేస్తుంటాం. కానీ రిస్క్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో రివార్డ్ కూడా అక్కడే ఉంటుంది. ధోని ఎప్పుడెప్పుడు చేశాడు, చాలా సందర్భాల్లో రిస్క్ తీసుకున్నాడు. కానీ మోస్ట్ నోటబుల్ తన జీవితం తీసుకున్న అత్యంత పెద్ద రిస్క్ ఏమిట్రా అంటే, ఒక టీటీఈ ఉద్యోగం ఉన్నా కూడా రైల్వేస్లో ఒక స్టేబుల్ జాబ్, అది తన ఇంట్లో వాళ్ళకి అదే కావాలి, ఉద్యోగం వచ్చేసింది, సెట్ ఇంకా మా కుర్రాడని తన తల్లిదండ్రులు అనుకున్నారు. బట్ తనకి అది నచ్చలేదు, తను క్రికెటే ఆడదాం అనుకున్నాడు. ఆ సిచ్యువేషన్లో ఆ సందర్భంలో ఉన్న స్టేబుల్ గవర్నమెంట్ జాబ్ని వదిలేసి క్రికెట్ వెనకాల వెళ్ళడం అనేది చాలా పెద్ద రిస్క్. 19-20 సంవత్సరాల వయసులో అలాంటి రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉండడం చాలా తక్కువ, అరుదుగా చూసే విషయం. మనం కూడా జీవితంలో ఎక్కడున్నా సరే, అఫ్కోర్స్ మీ పరిస్థితులు వేరేగా ఉండొచ్చు, అలా చెప్పి కళ్ళు మూసుకొని రిస్క్ తీసుకోమని కాదు, కానీ సరైన సందర్భంలో రిస్క్ తీసుకోగలగడం కూడా ఒక మంచి క్వాలిటీ. ఆ లెసన్ మనకి ధోని తన జీవితంలో తీసుకొని మనకు నేర్పించాడు, నేర్చుకోవచ్చాం మనం కూడా. లెసన్ నెంబర్ 6, ట్రస్ట్ ద ప్రాసెస్. రాజమౌళి గారు కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ధోని గురించి చెప్పారు. మనకు తెలిసిన అత్యంత పెద్ద కర్మయోగి బహుశా ధోని ఏమో అని. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఇదే. చేస్తే పని మీద నమ్మకం పెట్టుకోండి, పని పైన ఆ విశ్వాసం విధేయత ఉండాలి, ప్రాసెస్ నమ్మాలి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇది ధోని చెప్పడం మాత్రమే కాదు, చేసి కూడా చూపించాడు. తను పదే చెప్పే విషయం ఇదే. చాలా బోరింగ్గా అనిపించవచ్చు, చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇది చేయడం మనకు చాలా కష్టం. తను నమ్మిందల్లా ఏమిట్రా అంటే, బేసిక్స్ గనక మనం కరెక్ట్గా చేయగలిగితే, మన ప్లాన్ ఏంటో మనకు తెలిసి దానికి గనక స్టిక్ ఆన్ అయ్యి ఆ పనులు పదే చేయగలిగితే, బయట ఉన్న నాయిస్ అంతా కూడా షట్అవుట్ చేసేసి, బయట నుంచి వస్తున్న విమర్శలన్నీ కూడా దూరంగా పెట్టేసి, మనం ఏం చేయాలనుకుంటున్నాం ఒక నిర్దిష్టమైన వ్యూహం ఉన్నప్పుడు దాన్ని మట్టుకే ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా కావాల్సిన పరిణామాలు మీ వెంట పడతాయి. సక్సెస్ మీ వెంట పడుతుంది, సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది అని ఏదైతే నమ్మాడో, ఏ కర్మ సిద్ధాంతాన్ని తను నమ్మి ఎన్ని మ్యాచ్లు గెలిచాడో, ఎన్ని టైటిల్స్ గెలిచాడో, ఎన్ని గెలిపించాడో, టీం కోసం ఇంత సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా మారాడో, ఆ సిద్ధాంతాన్ని మనం కూడా నమ్మి మన జీవితంలో కనుక ఉపయోగించుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్. లెసన్ నెంబర్ 7, చాలా ఫర్ రీజన్ అత్యంత ముఖ్యమైన లెసన్ తన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన, అట్లీస్ట్ నాకైతే ఇదే. సక్సెస్ని ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసే విధానం. సక్సెస్ వచ్చినప్పుడు ఎక్కువ వెరవేగడు, సక్సెస్ వచ్చినప్పుడు తను లైమ్లైట్లో ఎక్కువ ఉండడు, సక్సెస్ వచ్చినప్పుడు అది కూడా ఆ తాత్కాలికమే అని ఒక గమనించే ఏదైతే క్వాలిటీ దానిలో ఉందో అది చాలా ముఖ్యమైన క్వాలిటీ. అలాగే ఫెయిల్యూర్ని ఎంత గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేయగలుగుతాం అని తను చూపించిన విధానం. జీవితంలో మనకి సక్సెస్ వచ్చి చాలా తక్కువ సందర్భాల్లో, ఫెయిల్యూర్స్ వచ్చి చాలా ఎక్కువ సందర్భాల్లో. స్పోర్ట్లో కూడా అదే జరుగుతుంది. మనం ఓడిపోయే మ్యాచ్లు ఎక్కువ, గెలిచే మ్యాచ్లు తక్కువ. కానీ గెలిచినప్పుడు వెర్రవేగకూడదు, ఓడిపోయినప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోకూడదు, అలా కుంగిపోకూడదు అని ఏదైతే తను చేసి చూపించాడో దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే జీవితంలో కూడా మనకి ఎదురయ్యే పరాజయాలే ఎక్కువ, అపజయాలే ఎక్కువ, గెలిచే చాలా తక్కువ సందర్భాల్లో. అలా అని చెప్పి ఓడిపోయినప్పుడు అంతా అయిపోయింది, అంతా కోల్పోయాను అని ఆలోచించకుండా
గెలిచినప్పుడు నన్ను మించిన వాడు లేడు, నేనే దేవుణ్ణి అని అనుకోకుండా ఆ బ్యాలెన్స్ని ఏదైతే తను మెయింటైన్ చేశాడో, ఆ బ్యాలెన్స్ ఏదైతే తన టీమ్మేట్స్లు అందరిలో చూపించాడో, ఈ బ్యాలెన్స్ ఏదైతే మనందరికీ చూపించి మనకి నేర్పించే ప్రయత్నం చేశాడో, ఆ బ్యాలెన్స్ని, సక్సెస్ని, ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసే విధానాన్ని మనం గనక నేర్చుకొని అధ్యయనంలో పెట్టి అది కనుక మనం పాటించగలిగితే తప్పకుండా జీవితంలో మనం కూడా సక్సెస్ఫుల్గా మారుతాం అనడంలో ఎటువంటి సందేహం నాకైతే లేదు. మరి ఈ 7 లెసన్స్లో ఈ సూత్రాలు అందావా, వీటి పాఠాలు అందావా, గుణపాఠాలు అందావా, మరి ఇంకేమనాలో తెలియదు, కానీ ఈ 7 లెసన్స్లో మీకు బాగా నచ్చింది ఏంటో కింద కమెంట్లో చెప్పండి. మీరు ఏ లెసన్ తోటి తను నేర్పించిన ఈ పాఠంతో ప్రభావితులయ్యారో, ఇన్స్పిరేషన్ తీసుకున్నారో, స్ఫూర్తి పొందారో కింద కమెంట్లో చెప్పండి. మీ ఉద్దేశంలో ద మూమెంట్ దట్ స్టాండ్ అవుట్స్ ఫర్ ఇన్ ధోనీస్ కెరియర్, దాని నుంచి మీరు నేర్చుకుంది ఏంటో అది కమెంట్లో చెప్పండి. అలాగే లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్, బికాజ్ ఇది ఎంత షేర్ చేస్తే బహుశా అంత మంచిదేమో. అంటే నాకేదో హెల్ప్ అవుతుందని కాదు, బట్ ఆబ్వియస్లీ మీరు కనుక దీని నుంచి అరే ఈ పాయింట్ ఏదో బాగుంది, ఇది నా ఫ్రెండ్ కూడా తెలిస్తే బాగుంటుంది, ఇది నా కజిన్ కూడా తెలిస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కనుక తప్పకుండా దాన్ని షేర్ చేయండి. కోర్స్ ఇట్ విల్ హెల్ప్ ద యూట్యూబ్ ఆల్గోరిథం ఆల్సో. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్, బికాస్ దట్ విల్ హెల్ప్ అస్. ఇలాంటి కాంటెంట్ కూడా మీరు ఆస్వాదిస్తారని మాకు ఒక అర్థం అవుతుంది. సో దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ప్రిపేరింగ్ సచ్ కాంటెంట్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. లెట్స్ ఎంజాయ్ దిస్ డే. సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్దగా లేదు, బికాస్ తనే పెద్దగా సెలబ్రేట్ చేసుకోరు దీన్ని. సరే ఇంకొక రోజు అన్నట్టుగా చూస్తారు, బట్ అఫ్కోర్స్ ఎప్పుడూ కూడా మనకి ఇష్టమైన వాళ్ళ పుట్టినరోజు జరుపుకునేంత గొప్పగా మన పుట్టినరోజు జరుపుకోవాలి. సో ధోని పుట్టినరోజు అంటే మనకొక పండగలాగా, ఆ పండగని చక్కగా ఎంజాయ్ చేయండి. మీరు కూడా మీ జీవితంలో తను నేర్పించిన విషయాలని పాటించే ప్రయత్నం చేయండి. మేబీ మనం కూడా తన సక్సెస్లో ఒక 10వ వంతు వచ్చినా కూడా వీ రియలీ హ్యాపీ, అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆ హ్యాపీనెస్ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఆన్ దాట్ నోట్, దిస్ ఇస్ మీ కౌశిక్ సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అడియోస్ అమిగో.